భూములు కేటాయింపు జరుగుతోంది. కాంగ్రెస్ హయాంలో ఫ్రీ హోల్డ్ విధానాన్ని వ్యతిరేకించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం దానికే అనుకూలంగా వ్యవహరిస్తోంది. గతంలో వద్దన్నదే ఇప్పుడు ముద్దయింది. భూముల ఫ్రీ హోల్డ్ విధానంపై టీడీపీ డబుల్ గేమ్. విపక్షంగా ఉన్నప్పుడు వ్యతిరేకించిన వారే అధికారంలోకి వచ్చాక సమర్థిస్తున్న వైనం. అమరావతిలో విద్యా వైద్య రంగాల్లో మంచి పేరున్న 10 ప్రైవేట్ సంస్థలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారు. రాజధాని ప్రాంతంలో గజం 1,00,000 పలుకుతూ ఉంటే ఆ సంస్థలకు కేవలం 1000 రూపాయలకే ఇచ్చేశారు. పైగా ఆ భూములను తనఖా పెట్టి నగదు పొందేందుకు వీలుగా ఫ్రీహోల్డ్ విధానంలో అప్పగించారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇదే విధానం అమలు చేసి ఎదురు దెబ్బలు తిన్నారు. లేపాక్షి నాలెడ్జ్ పార్క్, బ్రహ్మణి స్టీల్స్ కంపెనీలు ఇలానే ఫ్రీహోల్డ్ విధానంలో భూములు పొంది ఆ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం పొందాయి. కానీ సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఆ సంస్థలతో ఒప్పందం రద్దు చేసుకుంది. అంతేకాదు, ఫ్రీహోల్డ్ విధానాన్ని గతంలో వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు అదే విధానానికి జై కొట్టడం విశేషం. కానీ ఎస్ఆర్ఎం కానీ ఎన్ఐడి కానీ ఇటువంటి ప్రైవేటు సంస్థలకు వచ్చేసేసి దారాదాతంగా అంటే ప్రజెంట్ అతను ఇచ్చిన భూమి వాల్యుయేషన్స్ ఉంటే గజం 1000 రూపాయలకి అతి తక్కువ ధరకి ఇవ్వడం జరిగింది. సరే, ఇచ్చిన దాంట్లో ఏదైనా రైతులకు కూడా మరి వాళ్ళ భూమి తీసుకున్నాం కాబట్టి వాళ్ళకు కూడా దీనివల్ల బెనిఫిట్స్ ఏం తీసుకున్నాం అంటే అటువంటిది ఏమి లేకుండా ఓన్లీ మిగులు భూమి మాది కాబట్టి సిఆర్డీఏ సంబంధించింది కాబట్టి మేము మా ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాము, మా ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయగలుగుతాం. దీంట్లో ఎటువంటి రైతుకి మిర్చికి గిట్టు